ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా ఒకటే చర్చ. జగన్ అరెస్టు తప్పదా, జగన్ అరెస్టు తప్పుతుందా తప్పదా అనేటటువంటి అంశం జోలు నేను పోవడం లేదు. కానీ జగన్ అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం విపరీతంగా ప్రయత్నిస్తున్నది మాత్రం నిజం. లిక్కర్ స్కామ్ని తెర మీదకి తీసుకొచ్చి ఆ లిక్కర్ స్కామ్లో అరెస్టుల మీద అరెస్టులు చేస్తూ రాజ్ కసిరెడ్డి, అదేవిధంగా సజ్జల శ్రీధర్ రెడ్డి వాళ్ళు వాంగ్మూలాలు ఇచ్చేశారు, జగన్ పేరు చెప్పేశారు అని చేస్తున్నటువంటి ప్రచారం చూస్తూ ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలనే కూటమి ప్రభుత్వం చూస్తూ ఉంది. అయితే ఇక్కడ అరెస్టుకి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే వ్యక్తే? అసలు వాస్తవ పరిస్థితులు కానీ ఆలోచిస్తే గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు అతనికి వయసు రీత్యా కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి అయిన కావచ్చు, అతనికి విపరీతమైనటువంటి సానుభూతి వచ్చింది. ఆ సానుభూతి రావటానికి ఆయన కోసం పనిచేసేటటువంటి ఒక మీడియా కూడా నిరంతరం శ్రమించింది, సానుభూతి వచ్చింది. మొన్నటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవటానికి అది కూడా ఒక కారణమైంది. అది కేవలం ఒక చిన్న కారణం మాత్రమే. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారనేది నేను ఒప్పుకోను. జగన్మోహన్ రెడ్డి గారు పాలనాపరంగా బ్రహ్మాండంగా చేసినప్పటికీ హ్యుమానిటీ అంటే మానవతా దృక్పథంతో తన కోసం పనిచేసినటువంటి కార్యకర్తలేంటి, తన కోసం పనిచేసినటువంటి పార్టీ నాయకులు ఎవరు అనే దాన్ని విస్మరించడంలో భారీ మూల్యం చెల్లించుకున్నాడు. ఇది కూడా ఒక కారణం అయితే అయి ఉండొచ్చు. కానీ ఈ రోజున అరెస్టు విషయంలో చంద్రబాబుకు వచ్చినటువంటి సానుభూతి జగన్కు వస్తుందని కానీ, లేకపోతే దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలుస్తారని కానీ ఆ చర్చల జోలికి నేను వెళ్తల్లా. జగన్మోహన్ రెడ్డి వ్యక్తిత్వం జోలికి నేను వెళ్తున్నా. ఏంటంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు నాలాంటి వ్యక్తులు కూడా, నాలాంటి విశ్లేషకులు కావచ్చు, ఎడ్యుకేటర్స్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా గెలుక్కున్నారు, ఈ వయసులో ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటే బాగుండేది అని వ్యాఖ్యానించినటువంటి వాళ్ళమే. అయితే ఈ 11 నెలలుగా కూటమి ప్రభుత్వం అనుసరించుతున్నటువంటి విధానాలు చూస్తూ ఉంటే అరెస్టుల మీద అరెస్టుల పర్వమే పరిపాలన అన్న రీతిగా వీళ్ళు పరిపాలన చేస్తూ ఉంటే సోషల్ మీడియా కార్యకర్తలను సైతం అరెస్టు చేసి వాళ్ళకి కనీసం 50 రోజుల పాటు బెయిల్ రాకుండా చేసి చిత్రహింసలు పెడతా ఉంటే, అదే వాళ్ళ పార్టీకి చెందినటువంటి కిరణ్ అనేటటువంటి వ్యక్తికేమో రోజులు తిరగకుండానే వారం రోజుల్లోనే బెయిల్ ఇప్పించడం చూస్తూ ఉంటే ఈ ప్రభుత్వం అరాచకానికి అడ్డు అదుపు లేకుండా పోతా ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేసి తప్పు చేశాడు అనే భావించేటటువంటి వాళ్ళు వైసీపీలో కూడా కొందరున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసింది తప్పు కానే కాదు, ఇంత క్రూరమైనటువంటి, ఇంత అరాచకమైనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని జగన్ అరెస్ట్ చేసి మంచి పనే చేశాడు. ఎందుకంటే కదిలితే అప్పట్లో ఏం బీకుతావు, మీ నాయనే నన్ను ఏం బీకలేకపోయాడు, నువ్వేం బీకుతావు అని పదే పదే అనే మాటలు మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు ఆ మాటలే మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. జగను జైలు బెయిలు అని వ్యాఖ్యలు చేసేటటువంటి చంద్రబాబు నాయుడు వాటి జోలికే రానటువంటి పరిస్థితులు ఈ రోజున ఏర్పడినాయి. ఇక జగన్మోహన్ రెడ్డి గారికి 16 నెలల పాటు జైలు శిక్ష వేసి 2014లోనే వైఎస్ఆర్సీపీని మొగ్గలోనే తుంచేయాలని చేసినటువంటి ప్రయత్నానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా బెదిరాడా, అదిరాడా, దడిశాడా,
భయపడేమన్నా పారిపోయాడా? వెళ్ళలేదే. 16 నెలలు జైలు చేసినప్పటికీ కూడా ప్రజలనే నమ్ముకొని, ప్రజలే శ్వాసగా, ప్రజలే ఊపిరిగా, ప్రజల కోసమే అన్నట్లుగా తనను తాను రుజువు చేసుకొని ప్రధానమైనటువంటి ప్రతిపక్షంగా 67 సీట్లు సాధించి, ఆ తర్వాత 151 స్థానాలు సాధించి ప్రభుత్వంలోకి వచ్చినటువంటి వ్యక్తికి ఇలాంటి ఉడత ఊపులు. జగన్మోహన్ రెడ్డి స్వయంగా చెప్పాడు. ఎన్నికల ఫలితాలు వచ్చినటువంటి జూన్ 4వ తేదీని చెప్పాడు. ఏం చేస్తారబ్బా, అరెస్టులు చేస్తారు, కేసులు ఇంకాసిన కేసులు పెడతారు అన్నాడు. దానికి సిద్ధం అన్నాడు. ఇటీవల కూడా కార్యకర్తల సమావేశాలు, వరుసగా జరుగుతున్న కార్యకర్తల సమావేశాల్లో కూడా ఆయన బల్లగుద్ది చెప్తా ఉన్నాడు, మహా అయితే అరెస్టులు చేస్తారని. ఈ అరెస్టుల వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఏం జరుగుతుంది? ఈ పచ్చ మీడియా చెప్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి అరెస్టు చేసి ఈ కేసుల్ని బలంగా తీసుకొని, ఈ కేసుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా చేయగలరా అని నాకు సంబంధించినటువంటి హైకోర్టు న్యాయ నిపుణులతో అనేక మందితో నేను సంప్రదించిన తర్వాత, వారిలో ఉండవల్లి అరుణ్ కుమార్ని కూడా నేను సంప్రదించాను. వారు కూడా మీకు తెలిసిందే, రామోజీరావు కేసు విషయంలో ఇప్పటికీ పోరాడుతూ ఉన్నారు 18 సంవత్సరాలుగా. సరే, వీళ్ళందరి దగ్గర నేను తెలిసింది ఏంటంటే, పాత కేసులు, జగన్మోహన్ రెడ్డి గారి పాత కేసుల్లో ఆయన జైలుకు పోయే ప్రశ్నే లేదు. మహా అయితే పెనాల్టీలు కట్టాలి. ఈ కేసులో అయితే 2 నెలలు లేదా 3 నెలలు, 2 నెలలు 3 నెలల లోపు ఖచ్చితంగా బెయిల్ ఇవ్వాల్సిందే. లిక్కర్ స్కాము వాళ్ళు ప్రూవ్ చేయలేరు. లిక్కర్ స్కామ్ విషయంలో వాళ్ళు లోతుగా వెళితే అది తెలుగుదేశం మెడకే చుట్టుకుంటుంది. ఏదైతే బ్రాండ్లని వాళ్ళు ప్రచారం చేస్తున్నారో ఆ బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు అనుమతులు ఇచ్చినటువంటి బ్రాండ్లు మాత్రమే, కానీ జగన్మోహన్ రెడ్డి అనుమతి ఇచ్చినటువంటి బ్రాండ్ ఒక్కటంటే ఒకటి లేదు. అదేవిధంగా రికార్డెడ్గా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి పేరుని ఇరికించేటటువంటి వాళ్ళ ప్రయత్నాలు ఫలించవు. జగన్మోహన్ రెడ్డికి బెయిలు రావటమే కాకుండా ఈ కేసు కూడా నిలవదు అని చెప్పారు. మరి అలాంటి పరిస్థితుల్లో ఈ తెలుగుదేశం పార్టీ శ్రేణులకు దడబడుతూ ఉంటుంది. 2-3 నెలలు ఆయన జైలు చేసి బయటకు వచ్చిన తర్వాత ఏదైతే చంద్రబాబు విషయంలో జరిగిందో అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి విషయంలో అంతకన్నా 4 రెట్లు ఎక్కువ జరిగితే తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది కదా అనేటటువంటి భయం కూటమి నేతల్లో, కూటమి కార్యకర్తల్లో, కూటమి శ్రేణుల్లో విపరీతంగా ఉన్నది. కాబట్టి యథావాత నేను చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అనుచరులు కానీ, కార్యకర్తలు కానీ, శ్రేణులు కానీ భయపడటం లేదు. తగ్గేదేలే అంటున్నారు. ఎందుకు తగ్గేదేలే అంటున్నారంటే, అరెస్టుల పర్వం రుచి చూశారు వీళ్ళు. అరెస్టు చేస్తారు, జైల్లో పెడతారు, ఏమవుద్ది అంతకన్నా. ఎక్కడ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళని బెదరగొట్టాలి, వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకోవాలంటేనే, ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే దడవాలి అనే విధంగా పనిచేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి సమాధానంగా తగ్గేదేలే. మా నాయకుడు 16 నెలలు జైలు చేసి కూడా పార్టీని నిలబెట్టాడు, ప్రభుత్వంలోకి వచ్చాడు. మా నాయకుడే మాకు ఆదర్శం అన్నట్టుగా కార్యకర్తలు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్టుకి తగ్గేదేలే, భయపడేదేలే అన్న సన్నంగా ఆయన ఉన్నారు. కాబట్టి కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేటటువంటి సాహసం చెయ్యదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. నమస్తే.